ఇదే గాయస్ తలకోన చెక్ పోస్ట్. ఇక్కడ చెక్ చేసి పంపిస్తారనమాట. మా ఎంట్రీ ఫీజు ఉందనుకుంటారా చెకింగ్? అది టికెట్ తీసుకోవాలి మామ్స్, దిగి తీసుకుందాం. ఛార్జింగ్ కూడా చాలా లోలో ఉంది. అంత రిస్క్ చేయమంటావు మామ్స్? సో ఓకే, ఇప్పుడైతే ఎంట్రీ అయిపోయి వచ్చేసాం. ఇప్పుడు మనం వెళ్ళేది ఇక్కడ టెంపుల్ ఉంది అండ్ దానికి పైన అంటే కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అక్కడ ఇది ఉందన్నమాట, వాటర్ ఫాల్. సో కాబట్టి ఇది అంటే ఇక్కడ నేను ప్రజెంట్ కొత్త రూల్స్ వచ్చాయి. సో దాన్ని ఆ బోర్డులో చూసి చెప్తున్నా. 4 పైన అంటే ఈవినింగ్ 4 పైన వాటర్ ఫాల్స్ అలౌడ్ లేదంట. ఓన్లీ 4 లోపు అయితేనే అలో చేస్తారంట. సో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే సో ఈవినింగ్ కాకుండా ఇలాగ మార్నింగ్ వచ్చి ఆఫ్టర్నూన్కి ఎగ్జిట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి. తలకోన అంటే అదేదో వేరే కొండ కాదు, తిరుమల హిల్స్లోని ఒక పార్ట్. అది సింపుల్ చెప్పాలంటే ఫ్రంట్ ఫేసింగ్ తిరుమల అయితే బ్యాక్ సైడ్ అన్నమాట. ఇంచుమించుగా అలాగే ఉంటుంది. మీరు గూగుల్ మ్యాప్లో కూడా జూమ్ అవుట్ చేసి చూడొచ్చు. ఒక సైడ్ తిరుమల ఉంటే ఇంకొక సైడ్ ఈ తలకోన ఉంటుంది. సేమ్ ఒకటే ఫారెస్ట్ రేంజ్. సో ఎదురుగా కనిపించేది టెంపుల్. నేను చెప్పాను మా ఫ్రెండ్ వాడే వీడు ఏదేదో ట్రై చేస్తున్నాడు, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ లాగా. వాడికి అసలే షై. అర్థం కాలా? హెల్మెట్ ఉంటే ఉండింది కానీ రా. దిస్ ఇస్ మరీ టూ మచ్ రా. బొమ్మ నేను దాంట్లో నడిచి వస్తా పోరా స్వామి. ఏదో నీళ్ళు అయితే చచ్చిపోయేలాగా. మామ ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉందా, దాన్ని ఎందుకు కనపెడతావు? గమ్మునుండేమే. చాలా క్లియర్గా ఉన్నాయి రా వాటర్. కాకపోతే మామండూరు వెళ్ళిపోదాం, దానికి కూడా మనం అన్ని చోట్లకి వెళ్ళిపోదాం. మామ్ నెక్స్ట్ వెన్స్డే అంటరా, మనం దేశమంతా తిరిగేద్దాం అంటరా. మామండూరుకి నెక్స్ట్ వెన్స్డే వెళ్దాం అంటున్నాడు. ఏం చేస్తావు నువ్వు? చెప్పేది ఏం అర్థం కాదా? వాటర్ భయంకరంగా కూలింగ్ ఉంది మామ్. సే హాయ్. నువ్వు నా ఫోన్ తీసుకునేదానికి ట్రై చేస్తున్నావు అమ్మా. దాన్ని ఎందుకు కలపడుతుంది? మళ్ళీ ఇప్పట్లో ఫోన్ కొనాలంటే కష్టం. మామ్ ఇక్కడ వేనే లేదు కదరా. ఓహో అడ్వెంచరస్ అనమాట. నాకు ఒక డౌట్, దీంట్లో ఎందుకు చేపలు లేవు? అంటే చలికి తెచ్చిపోయింటాయా? ఏదో చేస్తాడు మామ్ ఈరోజు నన్ను. అందరా నువ్వు క్యారీ చేయి మామ్. కొండల్లో తిప్పుతాను, మధ్యలో అనకొండ లాంటివి ఏవి రావు కదా. taking diversion from adventurous route to normal route.
సంథింగ్ రెనోవేషన్ గోయింగ్ ఆన్ హియర్. మా వాడు ఏదో చెప్తున్నాడు. ఉండు, కెమెరా ఫ్లిప్ అన్నా చేస్తాను, నువ్వు చెప్పు. అప్పుడు దట్టమైన అరణ్యంలో అడ్వెంచర్ చేస్తున్నావా? అభయ అరణ్యం. నోరు తిరగట్లేదు కదరా అది. అభయారణ్యం. ఎనీవే నువ్వు చెప్పు. అభయారణ్యంలో అభయారణ్యం. ఫైనలీ ఓకే, చేసేసాం. మరికొద్ది సేపట్లో వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. చూడండి ఇప్పుడే. ప్రేక్షకులందరూ వేచి ఉండాల్సిందిగా కోరుతున్నాం. రే, ఈ రూట్లో వచ్చినా ఒకటి సరిపోయిందిరా. నువ్వు అదే అడ్వెంచర్ అంటే బేర్ గ్రిల్స్. ఓ మై గాడ్, ఎంత డెప్త్ చూడండి. అప్పుడు కానీ వచ్చినామంటే పైనుంచి రాళ్ళు, చెట్లు అన్నీ మన నెత్తి మీద కూడా ఉంటాయి. వా, హ్యూజ్ క్లిఫ్. అన్నా పులే ఆడు బ్రో. ఏం సైలెంట్గా ఉంది? మేబీ ఎవరు లేరేమో కదా. ఓకే, వస్తే 3 రోజులు బాగుంటుంది. ఎందుకంటే క్రిస్మస్ రాదు. ట్రెక్కింగ్ అయిపోయింది, ఇప్పుడు స్టెప్స్. అరే, అప్పుడే నడిచి వచ్చినా చూడు, ఆ వాటర్ క్రాసింగ్ చేసినానే, అది ఇంకా కాళ్ళు చల్లగానే ఉన్నాయిరా. అబ్బా స్వామి. 10x జూమ్లో వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో కనిపిస్తుంది కానీ క్లారిటీలే. సో ఫైనలీ రీచ్ అయిపోయామన్నమాట వాటర్ ఫాల్ స్పాట్కి. ఆల్రెడీ అక్కడ చాలామంది జనాలు కూడా ఉన్నారు చూడండి. ఆ వ్యూ కనిపిస్తుందా? ఎస్ మామ్. వేరే లెవెల్.